ఏపీ ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఇందులో చర్చించనున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీకి హాజరయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలు నల్ల బ్యాడ్జీలతో సమావేశానికి వచ్చారు. ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ ఉద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను చర్చకు పిలిచింది. అందుకే పోలీసులు ఉన్నారు. వాళ్ళు కూడా కొద్ది మందికి వేసారు, కొన్ని ఇన్స్టాల్మెంట్ వేసారు, కొన్ని ఇన్స్టాల్మెంట్ లేదు సార్. ఓన్లీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్స్ మీకు తెలుసు కదా సార్. ఏపీ ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఇందులో చర్చించనున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీకి హాజరయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలు నల్ల బ్యాడ్జీలతో సమావేశానికి వచ్చారు. ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ ఉద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ఇక దీంతో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చకు పిలిచింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, రోజా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. కొద్దిసేపు క్రితం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కూడా వచ్చారు. ప్రధానంగా పలు డిమాండ్లను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం ముందు వచ్చారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ప్రధానంగా వాళ్ళు పీఆర్సీ అంశానికి సంబంధించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తే పీఆర్సీ ప్రకటించేందుకు అవకాశం ఉండదు, వీళ్ళని తొందరగా దానికి సంబంధించి ప్రకటన చేయాలంటున్నారు. అదేవిధంగా అది వీలు కాని పక్షంలో వెంటనే ఐఆర్ను ప్రకటించాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. దాదాపు 5,000 కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందన్న వాదనను కూడా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వినిపిస్తూ వస్తున్నారు. 13 ఉద్యోగుల సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ప్రస్తుతం సమావేశంలో హాజరయ్యారు. ఇప్పటికే ఏపీ జేఏసీ నెల 27న చలో విజయవాడకు కూడా పిలిపించింది. దానికి ప్రభుత్వం అనుమతి లేదని కూడా ఇప్పటికే పోలీసులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాలు ఎంతవరకు అంగీకరిస్తాయి లేదన్నది కూడా చూడాల్సి వచ్చింది. మార్చి నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగిన చర్చల సందర్భంగా ప్రధానంగా హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగ సంఘాలు దానికి అంగీకరించలేదు. దాంట్లో భాగంగా ఏపీ జేఏసీ యథావిధిగా ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తుంది. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ఆందోళన కొనసాగిస్తుంది. ఈ నెల 27న చలో విజయవాడ కూడా పిలిపించిన పరిస్థితి. అయితే ఈ చర్చల ద్వారా మరోసారి మరేమన్నా పాజిటివ్ రిజల్ట్ ఉంటుందా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రోజా, ఈ చర్చలకు సంబంధించి క్లారిటీ ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది రాఘవేంద్ర?